చెప్పాలి. ఈ ప్రాంత ప్రజలు 3 సార్లు ఆమెకు అవకాశం, 4 సార్లు అవకాశం ఇచ్చారు, ఈయనకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. దశాబ్దాల పాటు వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఈ పార్టీలో కాకపోతే ఆ పార్టీలో, ఆ పార్టీలో కాకపోతే ఈ పార్టీలో. సోదరులుగా చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆలోచించారు. ఇవాళ దేశంలో ఇప్పుడు మనం నిలబడి మాట్లాడుతున్న నేషనల్ హైవే రోడ్డు నరేంద్ర మోడీ గారు ఇచ్చిందే. ఇక్కడ ఎంపీ లేకున్నా అన్ని రాష్ట్రాల ప్రజలు, దేశ ప్రజలందరూ నా ప్రజలైన కరోనా సమయంలో కూడా 3 డోసుల బూస్టర్ డోస్ 5 ఏళ్ళు మంత్రి ఉండి రుణమాఫీ చేయడం చేత కానీ హరీష్ రావు గారు ఇలా రేవంత్ రెడ్డికి రాజీనామా ఇస్తా అని చెప్పి రోజు పేపర్లో ముచ్చట పెడుతున్నాడు. అమరవీరుల స్థూపం కాడికి పోయి 7 సార్లు గెలిచిన వాడికి రాజీనామా ఎట్లా తెలియదు అన్నట్టు ఉత్తరం ఇంత పొడుగు రాసి వచ్చిండు. 2 లైన్లు రాయి హరీష్ రావు, నేను తెలంగాణ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం రాయి, స్పీకర్కి నేను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని 2 లైన్లు రాయి. ఈ 2 రాస్తే రేవంత్ రెడ్డి నీకు దోస్తా, నువ్వు ఆయనకు దోస్తా, ప్రజలకు తెలుస్తా తప్ప ఇంకొక విషయం ఉండదు. తెలంగాణలో అందరం కొట్లాడినాం. ఇదే చౌరస్తాల జై తెలంగాణ అని చాలా మంది కొట్లాడిండు. ఈ గడ్డ మీదకి చాలా మంది జైలు పేరు పోలీసులు దెబ్బలు కొడతామంటారు. కానీ చంద్రశేఖరరావు గారికి 20 ఏళ్ల తెలంగాణ ఉద్యమం తర్వాత మెదక్లో ఎంపీ పోటీ చేసేందుకు ఒక్కడు కూడా ప్రచారంలో దొరకలే, నరసాపురంలో దొరకలేదు. పక్క జిల్లా వాడు ఏమన్నా తెచ్చుకొని పైసలు ఉండడానికి సీట్లు అమ్ముకున్నాడు తప్ప మెదక్ ఎంపీకి మెదక్ గడ్డ మీద పుట్టి జై తెలంగాణ అన్నాడు ఒక్కడు కూడా చంద్రశేఖరరావుకి దొరకలేదు.